టాటా టియాగో ఫ్యాన్స్‌కి గుడ్ న్యూసు. అలాగే హోండా సిటీ ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూసు. ఎందుకంటే ఈ మంతు టాటా నుంచి 2 కార్లు, అదే విధంగా హోండా నుంచి 2 కార్లు రాబోతున్నాయి. ఈ మూడైతే ఫేస్ లిఫ్ట్‌లు, ఒకటి కొత్త కారు. టాటా నుంచి అయితే టాటా టియాగో రాబోతుంది. టాటా టియాగో ఐస్ వర్షన్ పెట్రోల్ కారు. అదే విధంగా ఎలక్ట్రిక్ కారు కూడా ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేయబోతున్నారు. ఈ నెల 28వ తేదీ. ఫ్రంట్ అయితే ఐస్ వర్షన్ చూడ్డానికి కాస్త అల్ట్రోజ్ లాగుంది. అలాగే హెడ్‌లైట్సు, డీఆర్ఎల్సు చేంజ్ చేశారు. ఫ్రంట్ గ్రిల్లు, బంపర్ కూడా చేంజ్ చేశారు. అదే విధంగా రియర్ చూస్తే ఆ బంపర్ కూడా డిఫరెంట్‌గా ఉంది. అలాగే కనెక్టెడ్ టెయిల్ లైట్స్ కూడా ఇచ్చారనమాట. 360 డిగ్రీ కెమెరా కూడా రాబోతుంది. అదే విధంగా ఎలక్ట్రిక్ వర్షన్ చూస్తే ఎలక్ట్రిక్‌కి, ఐస్ వర్షన్‌కి కాస్త డిఫరెంట్‌గా ఉంది ఫ్రంట్ అయితే. ఐ థింక్ బ్యాటరీ ప్యాక్ కూడా పెద్దది తీసుకురాబోతున్నారు. చూద్దాం అది ఏం అప్డేట్స్ తీసుకొస్తారని. అదే విధంగా టాటా వాళ్ళు ఒకటి చెప్పారనమాట. ఈ సంవత్సరంలోనే ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు లాంచ్ చేయబోతున్నామని చెప్పారు. అదైతే నాకు తెలిసి టాటా టాటా పంచ్ రాబోతుంది ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఏంటంటే మీరు 10% ఎథనాల్ అయినా మిక్స్ చేయొచ్చు, 100% ఎథనాల్ అయినా మిక్స్ చేయొచ్చు, లేదా 100% పెట్రోల్ అయినా వాడొచ్చనమాట. మీకు ఏ కాంబినేషన్‌లో వాడినా అది పనిచేస్తుంది. సమస్యలేముండవు. అదేవిధంగా వీళ్ళు టియాగోలో కూడా అప్డేట్ తీసుకొస్తే చాలా బావుంటది. ఐ మీన్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిను. ఎందుకంటే ఇప్పుడు సమస్యలున్నాయి కదా! పెట్రోలు, డీజిలు సమస్యలున్నాయి. ఇంపోర్ట్‌తో పెద్ద సమస్య అయింది. ప్రైజెస్ కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి అందరూ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ తయారు చేస్తే చాలా బావుంటది. ఇంకొక విషయం ఏంటంటే హోండా నుంచి ఫేస్ లిఫ్ట్ రాబోతుంది హోండా సిటీకి. అదే విధంగా జెడ్ఆర్‌వి కూడా తీసుకురాబోతున్నారు. జెడ్ఆర్‌వి అయితే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉండబోతుంది 2 లీటర్ ఇంజిన్‌తో. ఇది సీబీయూ అనమాట. సీబీయూ కాబట్టి రేట్లు కూడా కాస్త ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా రీసెంట్‌గానే హోండా సీఈఓ అయితే కొన్ని కమెంట్స్ చేశారు. అదేంటంటే ఇండియాను మేము సరిగ్గా పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు స్పెసిఫిక్‌గా ఇండియా ఫోకస్డ్. ఇండియాకి ఏం కావాలి? ఏది డిమాండ్ ఉంది? అనే దానిపైన అదే విధంగా ఇండియాలో కాస్త డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా! 4 మీటర్స్ లెంత్ ఉండాలి. 1.2 లీటర్ ఇంజిన్ ఉండాలి అని. దానిపైన కూడా పనిచేస్తున్నారు. వీలైనంత తొందరలో 2028 నుంచే కొత్త కార్లు లాంచ్ చేయబోతున్నారనమాట. వీళ్ళైతే ఎప్పుడు చాలా స్లోగా డిజైన్ చేసి బిల్డ్ చేస్తారు. చాలా ఆర్&డి చేసి. ఇప్పుడైతే అలా లేదు. కాస్త ఫాస్ట్‌గానే లోకలైజేషన్ చేసి వీలైనంత తొందరగా లెస్ దెన్ 4 మీటర్ ఉన్న ఎస్యూవీలు కొన్ని, అలాగే మిడ్ సైజ్ ఎస్యూవీలు అంటే అబవ్ 4 మీటర్స్ ఎస్యూవీస్ కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పారనమాట. ఇంకోటి కూడా వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే టూ వీలర్ ఎక్కువ వాడుతుంటారు ఇండియాలో. టూ వీలర్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళని మేము 4 వీలర్స్‌కి కన్వర్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అంటే నాకు తెలిసి లెస్ దెన్ 4 మీటర్స్ ఎస్యూవీ లాంచ్ చేయబోతున్నారు కదా! అదైతే తక్కువ రేట్‌లోనే తీసుకురాబోతున్నారని అనిపిస్తుంది. వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారనమాట. వాళ్ళు కొత్త ప్లాట్‌ఫామ్ పైన పనిచేస్తున్నారు. కొత్త హైబ్రిడ్ పైన కూడా పనిచేస్తున్నారు. దానివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెప్పారనమాట వాళ్ళు. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా 30% తగ్గిందంట. బికాస్ ఆఫ్ ది న్యూ ప్లాట్‌ఫామ్, న్యూ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల. దానివల్ల మనకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రైస్ కూడా తగ్గుతది. వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు. మైలేజ్ కూడా 10% పెరుగుతుందంట. మైలేజు పెరుగుతుంది, కాస్టు తగ్గింది. ఇంకోటి డ్రైవింగ్ డైనమిక్స్ దానిపైన కూడా పనిచేశారంట. డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా బావుంటుందని చెప్పారు. సో, ఫైనల్లీ హోండా వాళ్ళైతే రియలైజ్ అయ్యారు. ఇన్ని రోజులు వాళ్ళు ఇండియాకి స్పెసిఫిక్‌గా డిజైన్ చేసి, బిల్డ్ చేసి అమ్మేవాళ్ళు కాదు. వాళ్ళే మెన్షన్ చేశారు ఇది. ఇకపైన అలా చేయబోవట్లేదు. ఫైనల్లీ హోండా వాళ్ళైతే వాళ్ళ మిస్టేక్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇండియానైతే కాస్త నెగ్లెక్ట్ చేశారు. సరిగ్గా పట్టించుకోలేదు. కాబట్టే చూడండి వాళ్ళ సేల్స్ చాలా తక్కువుందనమాట. ఇప్పుడైతే వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఇండియాకి తగినట్టే స్పెసిఫికల్లీ ఇండియా కోసం డిజైన్ చేసి, బిల్డ్ చేసి అమ్మబోతున్నారు. దానికి తోడు ఇంకోటి నాకు తెలిసి హైబ్రిడ్ కూడా తీసుకురావాలి. ఇంతకుముందు వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అది. అన్ని కార్లలో హైబ్రిడ్ తీసుకురాకపోవడం. ఇప్పుడైతే వాళ్ళు న్యూ హైబ్రిడ్ కూడా తీసుకొస్తున్నారు. అలాగే న్యూ ప్లాట్‌ఫామ్ కూడా తీసుకొస్తున్నారు. దానికి తోడు వీళ్ళు ఫ్యూచర్‌లో వచ్చే కార్లలో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ పెట్టాలనమాట. అంటే E85 లేదా E100 వరకు పనిచేసే కార్లు తీసుకురావాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఒకటి ఇష్యూ చేశారు. ఆ డ్రాఫ్టు అదేంటంటే E85 పైన లేదా ఫ్లెక్స్ ఫ్యూయల్ 100% ఎథనాల్ పైన పనిచేసే కార్ల పైన పనిచేయమని వాళ్ళు డ్రాఫ్ట్ ఒకటి రిలీజ్ చేశారనమాట. ఐ థింక్ ఫ్యూచర్‌లో ఇంక పైన లాంచ్ చేసే ప్రతి బ్రాండు ఫ్లెక్స్ ఫ్యూయల్ పైన పనిచేసి లాంచ్ చేయాలి. దానివల్ల కస్టమర్స్‌కే ఇబ్బందులు ఉండవనమాట.
ఇప్పుడు చూడండి 4 ఇయర్స్ బ్యాకో, 5 ఇయర్స్ బ్యాకో, 1 ఇయర్ బ్యాకో లేదో ఈ సంవత్సరం కార్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కొన్ని సంవత్సరాల ముందు కార్లయితే E10 కంప్లైంట్ అనమాట. 10% ఎథనాల్ పైన పనిచేస్తాయి సమస్యలు లేకుండా. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఫ్యూ ఇయర్స్ కార్స్ అయితే E20 పైన పనిచేస్తాయి. ఇప్పుడు మనం సడన్‌లీ E30 తీసుకొస్తే వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడే చాలామంది కస్టమర్స్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కొన్ని సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నారు. ఉదాహరణకి మైలేజ్ తగ్గడము, ఆ పర్ఫార్మెన్స్, ఆ పవర్ తగ్గడము, కొన్ని రస్టింగ్ ఇష్యూస్, కొన్ని పార్ట్స్‌కు కూడా ప్రాబ్లమ్ ఉంటుందనేసి ఇలా చాలా సమస్యలున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా గవర్నమెంట్ వాళ్ళే ఇంతకు ముందే 4, 5 ఇయర్స్ బ్యాకే మ్యానుఫ్యాక్చరర్స్‌కి క్లియర్‌గా కాస్త గైడ్‌లైన్స్ ఇచ్చుండాలి. మీరు ఫ్యూచర్‌లో వచ్చే కార్లు E100 పైన పనిచేయండి. E85, E100 కంపాటబుల్ ఉండాలని చెప్పింటే ఈ సమస్యలే ఉండేవి కాదు. ఈ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే ఒకసారి E10 అంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ దానికి తగినట్టు బిల్డ్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా గవర్నమెంటు మేము E20 తీసుకురాబోతున్నాము. దానికి తగినట్లు కార్లు మ్యానుఫ్యాక్చర్ చేయండి అని చెప్తారు. వాళ్ళు అలాగే తయారు చేసి అమ్ముతున్నారనమాట. ఈ కన్‌ఫ్యూజన్ లేకుండా ఒకేసారి గవర్నమెంటు ఒక క్లారిటీ తెచ్చుకొని ఒక ప్లాన్ చేసి ఫ్యూచర్‌లో మేము E85 లేదా E100 తీసుకురాబోతున్నాము. మీరు కార్లు అదే విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయండి. ఆ పార్ట్స్ కూడా అకార్డింగ్‌లీ బిల్డ్ చేయండి అని చెప్పింటే సరిపోయిండేది. ఇప్పుడు కస్టమర్లకి సమస్య ఉండదు. 5 ఇయర్స్ బ్యాక్ కార్లైనా, ఈ సంవత్సరం కొన్న వాళ్ళైనా ఫ్యూచర్‌లో మీరు E30 తెచ్చినా, E50 తెచ్చినా, E100 తెచ్చినా సమస్య లేదు కదా! కార్ అనేది తక్కువ రేట్ ఏం కాదు కదా! కొన్ని లక్షలు పెట్టి కొంటారు. అది కూడా కొన్ని జనరేషన్స్ అయితే ఫ్యామిలీస్‌లో 2, 3 జనరేషన్స్‌కి ఒక కార్ కొంటారు. ఇదేదో తక్కువ రేట్ కాదు ఫ్రీక్వెంట్‌లీ చేంజ్ చేయడానికి. కాబట్టి ఇప్పటికైనా చూద్దాం ఏం చేయబోతారో. ఫ్యూచర్‌లో అయితే వీళ్ళోటి E85, E100 తీసుకురావడానికి కూడా మ్యానుఫ్యాక్చరర్స్‌కి ఆల్రెడీ ఒకటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చెప్పాను కదా! అదైతే ఇష్యూ చేశారు. చాలా రోజులయింది కూడా. దానిపైన కూడా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు E30 అని చెప్పాను కదా! దానిపైన అయితే క్లారిటీ లేదు మనకి ఎప్పుడు తీసుకొస్తారో అని. దానిపైన అయితే ఏఆర్ఏఐ ఉంది కదా! అదైతే వర్క్ చేస్తున్నారు. కరెంట్ కార్లలో అంటే E20 ఉంది కదా! కార్లు కంపాటబుల్ కార్స్. వాటిలో E22 నుంచి E30 వరకు మిక్స్ చేసిన ఈ పెట్రోల్ వేసి టెస్ట్ చేస్తున్నారనమాట. అది చాలా రోజుల నుంచి నడుస్తుంది. అదయిన తర్వాత వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారనమాట. ఇదండి మొత్తానికి టాటా టియాగో 2 కార్లు రాబోతున్నాయి. హోండా సిటీ రాబోతోంది. అలాగే జెడ్ఆర్‌వి కూడా రాబోతుంది. ఫ్యూచర్‌లో 2028 నుంచి హోండా వాళ్ళు లెస్ దాన్ 4 మీటర్స్ అంటే హుండాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, బ్రెజా ఉంది కదా! సుజుకి బ్రెజా ఆ సెగ్మెంట్‌లో తీసుకురాబోతున్నారు కొన్ని కార్లు. అదేవిధంగా అబోవ్ 4 మీటర్స్ ఉంది కదా! క్రెటా ఉంది కదా! క్రెటా అంటే అలాగే అని కాదు అబోవ్ 4 మీటర్స్ అని చెప్పారనమాట. ఈ 2 సెగ్మెంట్‌లో ఫాస్ట్‌గా వాళ్ళు కార్లు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారనమాట.